రిలేటెడ్ డిస్కషన్ చేస్తే సో ఇక్కడ నమస్తే కిరణ్ సార్. ఓకే, మేము విద్యావాణి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం సార్. మంది మా పేరెంట్స్ అంతా కూడా అంటే మా వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ కాలేజెస్ గురించి వాళ్ళ పిల్లల గురించి సర్చ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే బెస్ట్ కాలేజెస్ హైదరాబాద్లో ఏమున్నాయి అనేది అడగడం అనేది జరుగుతుంది. లో మేము ఒక గ్రౌండ్ రీసెర్చ్ చేసేసి ఉన్నాయని మా టీం ఒకటి మేము చేస్తున్నాం. ఈ ఛానల్లో ఆ టీం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కొన్ని కాలేజెస్కి వెళ్ళి మేము ఈ డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ కానీ చేయడం భాగంగా మీ గురుశిక్షణ ఇన్స్టిట్యూట్ గురించి మాకు తెలుసుకోవడానికి మేము వచ్చాము. సార్, ఇప్పుడు మీరు గురుశిక్షణ జూనియర్ కాలేజ్కి మీరు డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ గురుశిక్షణ జూనియర్ కాలేజ్కి మీ ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఏమున్నాయి? యాజ్ ఏ డైరెక్టర్గా మీకున్న క్వాలిఫికేషన్ గురించి మాకు చెప్పండి. సార్, నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశాను సార్. ఓకే. 2008 to 2010. దానికి ముందు డిగ్రీ మొత్తం జడ్చర్ల మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. నాది స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా, ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లా. జడ్చర్ల పక్కన చిన్న మారుమూల గ్రామం బుద్ధ సముద్రం అని ఒక విలేజ్. నా చదువు మొత్తం జడ్చర్ల బుద్ధ సముద్రం విలేజ్లో డిగ్రీ వరకు కంప్లీట్ అయింది. జడ్చర్లో కంప్లీట్ అయింది డిగ్రీ వరకు. తర్వాత ఎంఎస్సీ ఎంట్రన్స్ రాసి ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కార్పొరేట్ కాలేజ్లో దాదాపు ఒక 8 years వరకు 2 different కార్పొరేట్ కాలేజెస్లో యాజ్ ఎ కెమిస్ట్రీ లెక్చరర్గా చేశాను. తర్వాత నెక్స్ట్ ఒక 5 to 6 years నాన్ కార్పొరేట్ కాలేజ్లో యాజ్ ఎ కెమిస్ట్రీ ఐఐటి ఫ్యాకల్టీ, నీట్ ఫ్యాకల్టీగా చేసి లాస్ట్ ఇయర్, ఇది 2వ సంవత్సరం గురుశిక్షణ జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి లాస్ట్ ఇయర్ ఒక యావరేజ్ స్ట్రెంగ్త్తో రన్ చేశాను. ఈ సంవత్సరం కొంచెం ఎక్స్పాన్షన్కి వచ్చాము, కొంచెం స్ట్రెంగ్త్ పెరిగింది, మా మీద గుడ్ నేమ్ పెరిగింది. వచ్చిన స్ట్రెంగ్త్ అంతా కూడా ఓన్లీ ఇంతకుముందుకు మా దగ్గర పూర్వ విద్యార్థులు, ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ రిజల్ట్ని వాళ్ళకు మా టీచింగ్ తోటి, మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళ సిబ్లింగ్స్ కానీ వాళ్ళ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళని మాకు ఇక్కడ రిఫర్ చేశారు. ఇప్పుడు ఒక మంచి స్ట్రెంగ్త్ తోటి ఈ సెకండ్ ఇయర్ రన్ అవుతుంది ఇప్పుడు గురుశిక్షణ జూనియర్. అదే సార్, ఇప్పుడు మీరు యాజ్ ఎ ఫ్యాకల్టీగా వర్క్ చేశారు. వర్క్ చేసినప్పుడు మన కార్పొరేట్ కాలేజెస్ మంచి ప్యాకేజ్ కూడా మీకు శాలరీ లాగా ఇస్తుంటాయి. కానీ అటువంటి సెక్యూర్ సిస్టమ్ నుంచి ఇప్పుడు మీరు కాలేజ్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది, పెట్టారు. ఈ కాలేజ్ గురుశిక్షణ కాలేజ్ కావడానికి లేకపోతే దీనికి మూల కారణం ఏంటి? సార్, నేను మీకు ఇంతకుముందుకే చెప్పాను, కార్పొరేట్ కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నప్పుడు నేను హాస్టల్ క్యాంపస్లో ఎక్కువ చేశాను. మ్యాక్సిమం లెక్చర్గా చేస్తున్నప్పుడు కార్పొరేట్ అంటే జనరల్గా కొన్ని కాలేజీలో కొన్ని డ్రాబ్యాక్స్ కనిపించాయి. అందులో మేజర్గా ఏంటిది అంటే జనరల్గా కార్పొరేట్ కాలేజీలో ఏంటిది అంటే ఒక మైక్రో షెడ్యూల్ని ఫాలో అవుతారు. మైక్రో షెడ్యూల్ని ఫాలో అవుతున్నప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, తెలంగాణ, ఆంధ్ర అందరికీ తెలుసు. జనరల్గా ఏ క్లాస్ రూమ్లో ఒక యావరేజ్గా ఒక 40 members స్టూడెంట్స్ తీసుకుంటే దాంట్లో ఒక 5 to 10 members బాగా తెలివిగల పిల్లలు ఉంటారు. వాళ్ళ సెల్ఫ్ మోటివేటెడ్ ఉంటారు. వాళ్ళు లెక్చర్ చెప్పిన దాన్ని యూజ్ చేసుకుంటారు, వాళ్ళ సొంతంగా వర్క్ చేసుకుంటారు, ర్యాంకులు సాధిస్తారు. అది అందరికి సంతోషం. దాంతోపాటు ఈ టాప్ స్టూడెంట్స్తో పాటు అదే క్లాస్ రూమ్లో యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్ 90% యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇంకా ఒక 20% బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. అయితే నేను అక్కడ గమనించింది ఏంటంటే లెక్చరర్ మైక్రో షెడ్యూల్ని ఫాలో అవడం వల్ల లెక్చరర్స్కి ఒక మేనేజ్మెంట్ నుంచి ఒక ఫ్రీ అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల ఆ రోజు వాళ్ళు చెప్పాల్సిన టాపిక్ ఆ రోజే ఫినిష్ చేయాలి. వాళ్ళు ఆ ఫినిష్ చేసే ఒక ప్రెషర్లో, ఒక స్ట్రెస్లో లెక్చరర్స్కి క్లాస్ రూమ్లో ఈ యావరేజ్ స్టూడెంట్ని, బిలో యావరేజ్ స్టూడెంట్ని కన్సిడర్ చేసి టీచ్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను కూడా. సో ఎవరో ఒక 4 to 10 members మాత్రమే మనం టీచ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చేది. సో ఇక్కడ మనం బిలో యావరేజ్ స్టూడెంట్ని, యావరేజ్ స్టూడెంట్ని పట్టించుకోకపోవడం వల్ల సరే ఎట్లాగో టాప్ స్టూడెంట్స్ ఐఐటీఎస్, ఎన్ఐటీస్ వెళ్ళిపోతారు, అది వేరే విషయం. ఆ బిలో యావరేజ్ స్టూడెంట్కి, యావరేజ్ స్టూడెంట్కి ఇంజనీరింగ్ కనీసం ఐఐటీస్, ఎన్ఐటీస్ కాకపోయినా బిట్సాటో లేదా డీమ్డ్ యూనివర్సిటీస్, విట్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇలాంటి దాంట్లో వాళ్ళకి ఒక మంచి ర్యాంక్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి సీట్ సెక్యూర్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, పేరెంట్ హ్యాపీగా ఉంటాడు, వాళ్ళు ఫ్యూచర్లో ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బిలో యావరేజ్ స్టూడెంట్ని కూడా టాప్ స్టూడెంట్తో పాటు వీళ్ళని కూడా మనం కన్సిడర్ చేస్తూ వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ టీచ్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలని అనిపించింది. కాబట్టి గురుశిక్షణ జూనియర్ కాలేజ్ని స్టార్ట్ చేశాం. మెరిట్ స్టూడెంట్స్ నే కన్సిడర్ చేయకుండా యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా మంచి కాలేజెస్ లో అడ్మిషన్స్ దొరికేటట్టు కావాల్సినట్టు కోచింగ్ మీరు ఇవ్వాలన్న ఆలోచన సంకల్పంతోనే మీరు పెట్టింది గురుశిక్షణ జూనియర్ కాలేజ్. దాంతో పాటు ఇంకొక చిన్న కారణం ఉంది సార్. ఆ చిన్న కారణం అంటే ఇది మేబీ కొంతమందికి పెద్ద కారణం అవ్వచ్చు, కొంతమందికి చిన్న కారణం అవ్వచ్చు.
ఏంటిది అంటే మ్యాక్సిమం నేను హాస్టల్ క్యాంపస్లో చేస్తున్నప్పుడు అది కార్పొరేట్ తీసుకున్నా, నాన్ కార్పొరేట్ తీసుకున్నా. కార్పొరేట్లో వాళ్ళది ఒక స్టైల్ ఆఫ్ మెనూ ఉంటుంది, వాళ్ళు ఫుడ్ అది చేంజ్ అవ్వదు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇక నాన్ కార్పొరేట్లో కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ఉంది, గురు శిక్షణ జూనియర్ కాలేజ్ ఉంది. నాలాంటి కొత్త ఇన్స్టిట్యూషన్లు చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఒక 10 years నాన్ కార్పొరేట్ కాలేజెస్ 10 years నుంచి రన్ చేస్తున్న కాలేజీలు కూడా ఉన్నాయి. నేను కొంత అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫుడ్ విషయంలో కూడా కొంత డైల్యూట్ జరుగుతుంది అని నేను అబ్జర్వ్ చేశాను. ఎలా అంటే కొంతమంది ఫుడ్ పాయిజన్ కూడా జరుగుతుంది. వాళ్ళు ఒక టీం మెనూ ఫాలో అవుతున్నారు, అది పక్కన పెడతారు. నాన్ కార్పొరేట్ కాలేజెస్ కూడా ఏం చేస్తున్నాయంటే 1 or 2 years మాత్రమే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఒక నేమ్ వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళు కూడా సేమ్ మళ్ళీ ఫుడ్ని కొంత డైల్యూట్ చేస్తున్నారు అనేది ఒక అబ్జర్వేషన్. ఎగ్జాక్ట్లీ నా అబ్జర్వేషన్ లో కూడా పేరెంట్స్ చెప్పే విషయం ఏంటంటే, సార్ మా అబ్బాయికి హైదరాబాద్ పంపించాను, మా అమ్మాయిని హైదరాబాద్ పంపించాను, అక్కడ ఫుడ్ పడట్లేదు సార్, లేకపోతే పాయిజనింగ్ లాగా అవుతుంది, అందుకని నా పిల్లల్ని మళ్ళీ మహబూబ్నగర్ కానీ లేకపోతే మా ఓన్ టౌన్ కి తీసుకొచ్చి మేము చదివించుకుంటున్నాం సార్, క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకట్లేదు అని అంటున్నాను. క్వాలిటీ ఫుడ్ అనేది మీరు ఎన్షూర్ చేస్తున్నారా? కంపల్సరీ సార్. నేను దాని విషయంలో చాలా కేరింగ్ ఉన్నా. ఎందుకు ఎట్లా కేర్ తీసుకుంటున్నా సార్ అంటే, జనరల్గా నేమ్స్ వద్దు, డిఫరెంట్ కాలేజెస్లో ఏం చేస్తారంటే నాకు తెలిసి హోమ్సిక్ హాలిడేస్ వరకు ఫుడ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు, లేదా దసరా హాలిడేస్ వరకు ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు కొన్ని చోట్ల. దసరా హోమ్సిక్ హాలిడేస్ తర్వాత విద్యార్థుల అడ్మిషన్ కన్ఫామ్ అయిందని తెలిసిన తర్వాత వాళ్ళకి కొంచెం బాగుంటుంది, పిల్లాడి హెల్త్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటేనే వాడు ఇక్కడ ఉండడానికి మనం ఇచ్చే కొంచెం ఆ మాత్రం స్ట్రెస్ తీసుకోవడానికి రెడీగా ఉంటాం. ఫుడ్ విషయంలో హోమ్సిక్ హాలిడేస్ కి దసరా హాలిడేస్ కి ముందు అంత కేర్ గా ఉండదు, కొంచెం డైల్యూట్ చేస్తూ మళ్ళీ ఎప్పుడో హాలిడేస్ ముందు మళ్ళీ వాళ్ళు ఎప్పుడో పిల్లలు విద్యార్థులు వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్తారనే కంటే ముందు ఒక 1 week మళ్ళీ మంచిగా పెట్టి మళ్ళీ ఏదో ఇంప్రెషన్ కోసం మళ్ళీ పంపించి మళ్ళీ డైల్యూట్ చేస్తారు. వర్క్ చేసిన కాలేజ్ లో మీరు చూసారు? అబ్జర్వ్ చేస్తారు. ఫస్ట్ పిల్లల్ని ఇనీషియల్ టైంలో మంచిగా కేర్ తీసుకొని తర్వాత మళ్ళీ డైల్యూట్ చేసి, అవి చాలా రీజన్ ఉండొచ్చు. మేబీ ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ వల్ల వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు, ఎకనామికల్ గా స్ట్రగుల్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ మనం నమ్మొచ్చిన పిల్లలకి మనం ఫస్ట్ పేరెంట్ అడ్మిషన్ తీసుకునేటప్పుడు పేరెంట్కి పిల్లాడికి ఏదైతే ప్రామిస్ చేసినామో ఫుడ్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో అందరం తాపత్రయపడతాం. దాంతోపాటు ఫుడ్ విషయంలో వాడు ఆరోగ్యంగా ఉంటేనే కదా సార్ వాడు ఒక 8 గంటలు క్లాసులు విని చదివి ర్యాంక్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉండాలంటే ఫస్ట్ పిల్లాడి హెల్త్ ఇంపార్టెంట్. ఫుడ్ విషయంలో కూడా నేను బయట కాలేజీలో అబ్జర్వ్ చేసిన దాన్ని రెక్టిఫై చేయాలని చెప్పి కూడా ఫుడ్ విషయం, చదువు విషయం, యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా పట్టించుకోవాలి. ఈ 2 కారణాలతో నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది. కలర్స్ ఉంటే డేస్ కలర్ వాళ్ళ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, హాస్టలర్ ఉంటే వాళ్ళ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, కొద్దిగా దాని గురించి మీరు వివరించండి. నాకు ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో మన కాలేజ్లో మెజారిటీ ఆఫ్ స్టూడెంట్ హాస్టల్ స్టూడెంట్స్, డే స్కాలర్స్ ఒక 50 members, 50 ఇద్దరు ఉంటారు. అయితే దీంట్లో హాస్టల్ స్టూడెంట్స్కి మన దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళకి మార్నింగ్ 5:30కి వేకప్ కాల్ ఉంటుంది. 5:30 to 7 వరకు వాళ్ళు స్టడీ అవర్ ఉంటుంది. స్టడీ అవర్ ఇట్ ఈస్ నాట్ మానిటర్ బై సీనియర్ లెక్చరర్స్. ఆ టైంలో సీనియర్ లెక్చరర్స్ ఎవరు ఉండరు.